సాలభంజిక భారతీయ కళ, భారతీయ సాహిత్యంలో సాలభంజిక అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. బౌద్ధ కళలోనైతే ఒక స్త్రీ లేదా యక్షి సాల వృక్షాన్ని పట్టుకొని నిలబడి ఉండటం, లేదా సిద్ధార్థునికి జన్మనిస్తున్నటువంటి మాయాదేవి సాల వృక్షాన్ని ఆసరాగా పట్టుకొని నిలబడటం ఎక్కువగా మనకు కనపడేటువంటి శిల్పాల్లో ఉంది. ఒక పద్మిని జాతి స్త్రీ అశోక వృక్షాన్ని ఎడమకాలితో తన్నితే ఆ వృక్షం పుష్పఫల సమృద్ధమవుతుందని ఒక నమ్మకం ఉంది. అందుచేత పూల ఋతువులో పద్మిని జాతి స్త్రీల చేత వృక్షదోహద క్రియను ఒక పండుగలా చేసేవారు. అట్లే కొమ్మను పట్టుకొని చెట్టు కాండానికి పాదం పెట్టి నిలబడ్డట్టు సాలభంజిక శిల్పాలు మనకు కనపడుతున్నాయి. సాలభంజిక అనే సంస్కృత పదానికి సాల చెట్టు కొమ్మను విరిచే స్త్రీ అని అర్థం. కానీ దేవాలయాల్లో అటువంటి స్త్రీల శిల్పాలను మదనికలని, శిలాబాలికలని, అలసకలినలని అంటుంటారు. సాలభంజిక అనే మాట భాత్య అనేటువంటి చతుష్పది ఛందస్సు కూడా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. గుడులు, బౌద్ధ జైన నిర్మాణాల్లో సాలభంజిక శిల్పం కనపడేటువంటి వృక్షం సాల చెట్టు కాదు, ఎక్కువగా అశోక వృక్షం కనపడుతుంది. ఒక సంస్కృత విద్వాంసుని ప్రకారం హైందవంలో అది సాల చెట్టుకు సంబంధించిన కథ అని. బౌద్ధ సాంప్రదాయం సాలభంజిక బుద్ధుని జననంతో ముడిపెట్టబడి ఉంది. జైనం సాల చెట్టు దారు శిల్పాలకు అవసరమైనట్టుగా చెప్తుంది. సాలభంజిక వేద సాహిత్యంలో లేదు, పాలీ సాహిత్యంలో లేదు, పురాణ ఇతిహాసాల్లో లేదు. అశ్వఘోషుని బుద్ధవనం 100వ శతాబ్దంలో రాయబడినటువంటి పుస్తకం హిందూ నాట్యశాస్త్రంలోని 2వ అధ్యాయం 83వ శ్లోకంలో ఈ మాట కనిపిస్తుంది. చరిత్రకారుడు, ప్రతిమాలక్షణ రచయిత అయినటువంటి శివమూర్తి గారు ఉద్దాలక, పుష్పభంజిక, అశోక, పుష్పాపచయ, ప్రచయిత అనే స్త్రీల పేర్లను, అది ఒక స్త్రీల క్రీడల్లో ఈ సాలభంజికలు అనే మాట వినిపిస్తుందని అంటారు ఆయన. సాలభంజికలు సాంచి స్తూప తోరణం మీద పాట్నా సమీపంలోని కుంహర్ అనేటువంటి పుణ్యక్షేత్రంలో, ఒక పురాక్షేత్రంలో కనబడుతున్నాయి. తురఖీదేవి దేవాలయంలో కూడా కనబడుతున్నాయి. 12వ శతాబ్దంలో హోయసల దేవాలయాలున్న బేలూరు, హలేబీడు, జలసంగ్వి, సోమనాథపురాల్లో కూడా సాలభంజికల శిల్పాలు ఉన్నాయి. సాలభంజిక భారతీయ శిల్పకళలో ఒక ప్రత్యేక స్త్రీ శిల్పం.